గెలవాలంటే పొట్టి మ్యాచ్లు గట్టి దెబ్బలు పడాల్సిందే, బౌండరీలు దద్దరిల్లాల్సిందే. ఇప్పటికే చెరో మ్యాచ్ గెలవడంతో సఫారీలతో జరిగే మూడో టీ20 కీలకంగా మారింది. ఇటు సూర్యకుమార్ సేన మీద ఫ్యాన్స్ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సూర్యకుమార్ సేనకు ఇది డూ ఆర్ డై మ్యాచ్. ఇప్పటికే స్వదేశంలో కివీస్ చేతిలో వైట్ వాష్ అయిన టీమిండియాకు ఇదో అద్భుత అవకాశం. ఈ మ్యాచ్ లో గెలిస్తే సిరీస్ లో ఆధిక్యంలోకి దూసుకు వెళ్లినట్లే. అందుకే ఈ మ్యాచ్ లో గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది టీమిండియా. అయితే గత మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా చేతిలో ఓటమి భారత క్రికెటర్ల ఆత్మవిశ్వాసాన్ని కాస్త దెబ్బతీసే పరిణామం. తొలి మ్యాచ్ లో విజయం సాధించిన టీమిండియా రెండో మ్యాచ్ లో మాత్రం పోరాడి ఓడింది. కాస్త టైట్ గా బౌలింగ్ చేసినా చివర్లో హర్షదీప్ బౌలింగ్ లో బౌండరీలు బాది సఫారీలు మ్యాచ్ సఫా చేశారు. దాంతో ఈసారి ఆ పరిస్థితి రాకుండా పక్కాగా ప్లాన్ చేస్తోంది. తొలి మ్యాచ్ లో సెంచరీతో కలం తొక్కిన సంజు రెండో మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు. అంతేకాదు రెండో టీ20లో ఎవరూ భారీ స్కోర్ చేయలేకపోయారు. దీంతో ఈ మ్యాచ్ లో జట్టులో ఎవరెవరు ఉంటారు, ఎవరిని బీసీసీఐ పెవిలియన్ బాట పట్టిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు సఫారీ జట్టుకు కూడా ఈ మ్యాచ్ కీలకంగా మారింది. రెండో మ్యాచ్ ఆచితూచి ఆడి జట్టును గెలిపించిన సఫారీలు ఈ మ్యాచ్ లో గెలిస్తే సిరీస్ పై పట్టు సాధించే పరిస్థితి ఉంటుంది. రెండో మ్యాచ్ ఫామ్ ను తమ బ్యాటర్లు బౌలర్లు కనబరుస్తారన్న విశ్వాసంతో ఉంది సఫారీ టీం.